నిన్న ఉయ్యూరులో కయ్యానికి దిగిన ఇరు పార్టీల నాయకులు ఇవాళ కూడా రగడ కొనసాగించారు. జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో జన్మభూమి కార్యక్రమాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. నిన్న ఉయ్యూరులో జన్మభూమి రసాభసగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇళ్ల కేటాయింపు, డ్వాక్రా రుణాల మాఫీ, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని నడిపింది. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నేత పార్థసారథి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. వైసీపీ నేతలను పోలీసులు జన్మభూమి సభ నుంచి బయటకు పంపారు. ఇవాళ మైలవరం, గన్నవరంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరంలో జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ నేత కృష్ణప్రసాద్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆయన ఒక వ్యాపారస్తుడు కాబట్టి దాంట్లో లాభం కోసం ఆయనకు కావాల్సిన రేటు ఆయన నిర్ణయించుకుంటాడు. అంటే ప్రభుత్వం కూడా లాభం కోసం ఈ కన్స్ట్రక్షన్ చేస్తుందా? కాదు కదా. ప్రభుత్వం లాభాన్ని ఆశించి చేయకూడదు కదా. వెంచర్ చేస్తుంది. లాభం కోసం చేస్తే 15 లక్షలకు అమ్మాలి. చెప్తాను, లాభం కోసం చేస్తే 15 లక్షలకు అమ్మాలమ్మా. ఇది లాభం కోసం కాదు, పేద ప్రజల కోసం. అదే క్వాలిటీ. ఈ రోజున ఒక ఇల్లు కట్టాము అంటే సొంత ఇంటి కళ నెరవేరాలి. ప్రతి పేదవాడు ప్రతి ఇంటిలో కూడా నాకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. ఆ సొంత ఇంటి కళ కూడా ఎలా ఉండాలి అంటే ఈ రోజుతో మన కళ సాకారం కాకూడదు. మన తర్వాత జనరేషన్ కూడా ఆ ఇంటిలో గడిపే విధంగా. కాంక్రీట్ వాల్ అంటే ఇటీరాయితో కట్టింది కాదు. రేపు భూకంపాలు వచ్చినా గానీ చెక్కు చెదరని కన్స్ట్రక్షన్స్ అయ్యి. అటు నందిగామలోనూ వైసీపీ శ్రేణులు జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులు రంగంలోనికి దిగి వారిని చెదరగొట్టారు. నందిగామలో ఎంపీ కేశినేని నాని జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రానైట్ అన్ని వేసి కొంచెం పద 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 ఊట పద పద. ఇప్పుడు మనం అడుగుతాం. కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ పోరు ఆగడం లేదు. నిన్న ఉయ్యూరులో కయ్యానికి దిగిన ఇరు పార్టీల నాయకులు ఇవాళ కూడా రగడ కొనసాగించారు. జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో జన్మభూమి కార్యక్రమాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఉయ్యూరులో జన్మభూమి రసాభసగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇళ్ల కేటాయింపు, డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నేత పార్థసారథి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. వైసీపీ నేతలను పోలీసులు జన్మభూమి సభ నుంచి బయటకు పంపారు.
ఇవాళ మైలవరం, గన్నవరంలో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. మంత్రి దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరంలో జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ నేత కృష్ణప్రసాద్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అటు నందిగామలోనూ వైసీపీ శ్రేణులు జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులు రంగంలోనికి దిగి వారిని చెదరగొట్టారు. నందిగామలో ఎంపీ కేశినేని నాని జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన జన్మభూమి వేదిక ప్రధానంగా టీడీపీ, వైసీపీ పార్టీ నేతల మధ్య యుద్ధానికి వేదికగా మారింది. నిన్నటి నుంచి కూడా కృష్ణా జిల్లా పెనమలూరు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట, వాగ్వివాదం వరకు చోటు చేసుకున్న పరిస్థితి. నిన్న పెనమలూరులో జరిగిన జన్మభూమిలో వైసీపీ నేత పార్థసారథి, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మధ్య పరజాలంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం, మాటల యుద్ధం జరగడంతో తోపులాట జరిగి కుర్చీలన్నీ విరక్కొట్టిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజున పెనమలూరులో మరోచాటు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. టీడీపీ, వైసీపీ నేతలైనటువంటి బోడే ప్రసాద్, అదేవిధంగా పార్థసారథి వర్గీయుల మధ్య బాహాబాగి కూడా దిగిన పరిస్థితి. ప్రధానంగా డ్వాక్రా రుణాల మాఫీ, అదేవిధంగా రైతులకు సంబంధించి సబ్సిడీ అందజేత, G+3 గృహాలకు సంబంధించి కేటాయింపు విషయాలకు సంబంధించి వైసీపీ నేతలు ప్రశ్నలు సంధించడం, దానికి సంబంధించి ప్రభుత్వం నుండి సమాధాన స్పష్టత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతో పాటుగా విషయం కూడా పరస్పరంగా వ్యక్తిగత విమర్శల స్థాయికి కూడా వెళ్లడంతో బోడే ప్రసాద్, అదేవిధంగా ఆ పార్థసారథి వర్గాల మధ్య అయితే వివాదానికి ప్రధాన కారణమైంది. పెద్ద ఎత్తున పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ, మోహరించినప్పటికీ కూడా ఇరు వర్గాలు కూడా బాహి కూడా దిగిన నేపథ్యంలో బోడే ప్రసాద్ ని జన్మభూమి వేదిక నుంచి పోలీసులు అక్కడ నుండి పంపించి వేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ఆ బోడే ప్రసాద్ ని ఏకవచనంతో పిలవడంతో వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల్ని సర్ది చెప్పే ప్రయత్నం పోలీసులు చేపట్టినప్పటికీ కూడా రెండు వర్గాలు కూడా బాహాబాహికి దిగి ఈ నేపథ్యంలో ముందు బోడే ప్రసాద్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు కోరారు. ఆ తర్వాత ఈ జన్మభూమి కార్యక్రమంలో వివాదానికి, అదేవిధంగా బాహాబాగి దిగిన వైసీపీ శ్రేణులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత పరిస్థితి ప్రస్తుతం అయితే ఉద్రిక్తంగా మారింది. జన్మభూమి కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఇరు వర్గాల నేతలు ప్రస్తుతం పెదపుల్లిపాకలో ఉన్నటువంటి జన్మభూమి కార్యక్రమాన్ని బయలుదేరి వెళ్లారు. మరోవైపు మైలవరంలో మంత్రి దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో కూడా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జన్మభూమి కారణంగా అయితే అక్కడ తీవ్ర వివాదం చోటు చేసుకుంటుంది. అక్కడ కూడా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇళ్ల కేటాయింపుకు, స్థలాల కేటాయింపుకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా అక్కడ జిల్లా నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ కూడా జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తే, మరోవైపు నందిగామలో కూడా వైసీపీ నేతలు జన్మభూమి వేదికగా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ టీడీపీ నేతలు నిలదీయడంతో మొత్తం జిల్లాలో ఉన్న ప్రధాన నియోజకవర్గాలు అన్నింటిలో కూడా జన్మభూమి వేదికగా అయితే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి చర్చ అనేది జరగకపోగా ఇరు పార్టీల నేతలు మాత్రం యుద్ధ భూమిని తరలించే విధంగా జన్మభూమి వేదికగా అయితే వివాదాలకు దిగుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా వామపక్ష జనసేన పార్టీ నేతలు, అదేవిధంగా వైసీపీ నేతలతో కూడా వివాదం జరిగిన నేపథ్యంలో వాళ్ళు కూడా రోడ్డు మీద బైఠాయించి ధర్నాకి దిగారు. అదేవిధంగా గన్నవరంలో కూడా ఇదే పరిస్థితి కూడా నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న జన్మభూమి వేదికలన్నీ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించకపోగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఒక వివాదం, అదేవిధంగా ఆ యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా అయితే రెండు వర్గాలు కూడా బాహాబాహి దిగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంటుంది. ఈ నెల 11వ తేదీ వరకు కూడా, అంటే ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం పోలీసులు అయితే తీవ్రస్థాయిలో ఎటువంటి వివాదాలు, గొడవలు పెద్ద స్థాయికి వెళ్లకుండా ఉండటానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కానీ మాటల యుద్ధానికి ఈ వివాదాలు చేరడంతో మాత్రం వివాదానికి ప్రధాన కారణం అయితే ఇరు పార్టీల నేతలు పరస్పర దూషణకు దిగటమే వీటి వివాదానికి కారణం అనేది అయితే
తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం మీద నేతలు దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్నికలకు ఇంకా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సంబంధించి ప్రజల్లోకి తాము ఉన్నామనే విషయాన్ని తెలియజేయడానికి సంబంధించి ఆధిపత్య ఊరికి దిగటం వల్లే జన్మభూమి కార్యక్రమాలన్నీ రణనంగా మారుతున్న పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. చెప్పాడు రైతాంగ సమస్య తెలవన్నప్పుడు సమస్య పరిష్కారైనప్పుడు నువ్వు సమస్యలు చెప్పావు, ఎమ్మెల్యే గారు నోట్ చేస్తున్నాడు. దానికి మళ్ళీ నువ్వు అనవసరంగా మధ్యలో లేచి మాట్లాడడం తప్పు. ఒక నీకు రాజకీయం చేయాలంటే రాజకీయం చేద్దాం. కాదండి, నేను చెప్పేది నువ్వు చెప్పినప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నా, అందరూ ఉన్నాం. ఒక మాట మాట్లాడేవా? ఒక మాట నీకు కట్టలేదు కదా, నీ స్పీచ్ కంటిన్యూ ఎమ్మెల్యే గారు మొత్తం రాసుకున్నారు. నీకు గ్రామంలో సమస్యలు పరిష్కారం కావాలా, రాజకీయం కావాలని చెప్తే అడుగుతున్నాను. పరిష్కారం కావాలన్నప్పుడు 1 by 1 వచ్చి సమస్యలు ఏదో చెప్పాలి, దానికి పరిష్కారం మాత్రం చూద్దాం. రాజకీయాలు కాదు, రాజకీయాలు చేస్తాం, ఏదైనా మేము రెడీ. అర్థమైందా? కూర్చోండి, అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. సమస్యలు కరెంట్ చేసినప్పుడు చెప్పలేదా? ఈ గ్రామంలో 20 కోట్ల పనిచేశారు. గతంలో ఎప్పుడు జరిగిందా? 20 కోట్ల పనిచేశారు ఈ గ్రామంలో. గతంలో జరిగితే లెక్కలుతారండి. 20 కోట్ల పనిచేశారు మీ గ్రామంలో. అలానే సుమారు చెప్తాను, సుమారు నుంచి మాట చెప్తాను, సుమారు నుంచి చెప్తాను. కృష్ణా జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ పోరు ఆగడం లేదు. నిన్న ఉయ్యూరులో కయ్యానికి దిగిన ఇరు పార్టీల నాయకులు ఇవాళ కూడా రగడ కొనసాగించారు. జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో జన్మభూమి కార్యక్రమాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. నిన్న ఉయ్యూరులో జన్మభూమి రసభసగా మారింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇళ్ల కేటాయింపు, డ్వాక్రా రుణాల మాఫీ, టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని నడిపింది. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నేత పార్థసారథి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. వైసీపీ నేతలను పోలీసులు జన్మభూమి సభ నుంచి బయటకు పంపారు. ఇవాళ మైలవరం, గన్నవరంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మంత్రి దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరంలో జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ నేత కృష్ణప్రసాద్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.